మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. జగన్ గుర్తు పెట్టుకో. క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడి కోడిని పెట్టలేదు కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి దాన్ని తయారు చేయాలి. యూత్ ఐకానివిరా నువ్వు. థ్యాంక్ యూ సార్. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. కई में थोड़ा प्रॉब्लम शायद हो. మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాను రా. अंदर देना है बोले तो స్థలం రైనా नहीं. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. నా రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. రొయ్యల ఇగురు, పీతల ఫ్రై, కీమా ఉండలు, దున్నపోతులో ఒక పందిలాగా తింటదేమో ఆవిడ. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, జగనన్న 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 మీకు నా సెల్యూట్. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి ఇద్దరు కూర్చొచ్చు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆశీర్వదించండి మావయ్య. చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే ఈ ఇష్యూలో మీ చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది. Doctor, what's the problem? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంబంధం లేదు. నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. ఓకే నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఏం చెప్తా అంటే అయిపోయింది, మర్చిపోయాడు. అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్ చూపిస్తే మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్ప. లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా అని నేను అడుగుతున్నాను. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పట్టినట్టే నాకు ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు జెన్యున్ గా కన్సర్న్ ఉంది. ఒక చెల్లెలిగా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. I want his mental health to be fine and sound. మా అమ్మని ఏడిపిస్తాను నేను. ఎదవను నేను, గూడు చెట్టు ఎదవనండి. నేను అసలు మంచిని కదండి. రై, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా
ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. యుద్ధం చేశాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం. ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే ఆహా. వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. మొసలుడే గాని మహానుభావుడు. అటు చూడు బే. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు నుండి, అది నా దురదృష్టం. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడు తిట్టదని చెప్పరా? శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగన్ అన్నే ఉంటాడు. ఇట్ట ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.